ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తతో చెప్పారండి. నెలలో 1500 రూపాయల చొప్పున ఒక ఏడాదిలో 18,000 రూపాయల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే ప్రకటించింది. సో దీనికి సంబంధించి మనకు ఎవరెవరికి ఈ 18,000 రూపాయల డబ్బులు అనేది వస్తాయి, అలాగే ఎవరెవరికి రావు, ఈ మార్గదర్శకాలేంటి, ఎప్పటి నుంచి మనకి ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఎందుకనంటే దీనికి సంబంధించి చాలామంది మహిళలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఎదురు చూస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో ఈ పథకానికి సంబంధించి ఉగాది అన్నారు, అండ్ ఆగస్టు 15 అన్నారు, అలాగే దీపావళి అన్నారు, ఇట్లాగ మనకు సంక్రాంతి అన్నారు. మారుస్తూ వస్తున్నప్పుడు చాలామందికి ఈ యొక్క పథకం పైన కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. సో ఈ యొక్క కన్ఫ్యూజన్స్ అంతా కూడా నేను క్లారిటీ ఇస్తూ ఈ పథకానికి సంబంధించినటువంటి పర్టికులర్ నేను ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఇవ్వబోతున్నాను. కాబట్టి మంచి మంచి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మధ్యలో మీకు చెప్తాను. పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఆగిపోకుండా మీ ఖాతాలోకి వచ్చే విధంగా కూడా నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరంలో 18,000 రూపాయలనైతే అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ యొక్క హామీని నిలబెట్టుకునేందుకు గడిచినటువంటి 2024 జూన్ మాసం నుంచి చాలామంది విమర్శిస్తున్నప్పటికీ దీన్ని నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తగినంత బడ్జెట్ అనేది లేకపోవడం వల్ల వాయిదాలు వేసుకుంటూ వచ్చింది. ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ల పైబడినటువంటి మహిళలందరికీ గుడ్ న్యూస్ని ప్రకటిస్తూ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుని ఈ పథకానికి సంబంధించి పర్టికులర్ మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఈ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎవరెవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారందరికీ ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే డబ్బులైతే వారికి వేసి వారందరికి కూడా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే దృక్పథంతో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ముందుకు వెళ్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక మనం వన్ బై వన్ చూసుకుంటే బేసిక్గా ఈ పథకానికి సంబంధించి మహిళలు అర్హత సాధించాలి అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారై ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి. వీటితో పాటుగా ఖచ్చితంగా ఆధార్ కార్డులో రేషన్ కార్డుకి లింక్ అయితే కలిగి ఉండాలి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ 3 పాయింట్స్ అనమాట. సో తర్వాత వచ్చేసి మనకు ఎలిజిబిలిటీ క్రిందకి కనుక మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మనకు ఈ పథకానికి సంబంధించి ఇటువంటి వారందరికి కూడా డబ్బులు అయితే వేయరనమాట. సో అది ఎవరికి వేయరో కూడా నేను క్లారిటీగా చెప్తాను. సో ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వెనకబడినటువంటి ఆ తరగతులకు సంబంధించినటువంటి మహిళలందరినీ కూడా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, ఆర్థికంగా వారిని డెవలప్మెంట్ అనేది చేయడం కోసం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిపాదించింది. ఈ పథకం ద్వారా ఒక ఏడాదిలో 18,000 రూపాయలను నేరుగా వారి ఖాతాలలోకి డీబీటీ పద్ధతిలో ఎటువంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి ఖాతాలలోకి అయితే వేస్తారు. అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలలో సొంత కారు కలిగిన వారికి, మనకు సొంతంగా కారు కలిగిన వారితో పాటుగా 300 యూనిట్ల కరెంటు బిల్లు కట్టేవారు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు, ప్రజాప్రతినిధులు, గతంలో కానీ ఇప్పుడు మాజీలు కానీ ఎవరైనా సరే ఉన్నట్లయితే వాళ్ళందరికీ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు రావు. వాళ్ళ కుటుంబంలో ఎవరికి కూడా రావు. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా మనకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉందనుకోండి, వాళ్ళ యొక్క రేషన్ కార్డులో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, ఆ కుటుంబం మొత్తానికి కూడా ఈ స్కీమ్ వర్తించదు. సో ఇట్లాగైతే ఉంటుందన్నమాట ఈ యొక్క స్కీమ్ అనేది. అయితే సొంత భూమి కలిగిన వారికి లిమిట్ అయితే పెట్టారనమాట. సో ఎవరైనా సరే 10 ఎకరాల లోపు, మెట్ట అయితే 3 ఎకరాలు, మాగాణి అయితే 7 ఎకరాలు. సో ఇక మనకు మెట్ట మాగాణి 2 కలిపి నేరుగా 10 ఎకరాల కంటే మించకుండా ఉండాలి. ఇక గ్రామీణ ప్రాంతాలలో అయితే నెలసరి ఆదాయం సంవత్సరానికి 1,20,000 రూపాయలు,
పట్టణ ప్రాంతాలలో అయితే 1,44,000 రూపాయలుగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే మీరున్నటువంటి ఆ సిటీ ప్రాంతంలో 1000 చదరపు అడుగుల కంటే ఇంటి విస్తీర్ణం ఎక్కువ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి బెనిఫిట్ అయితే రాదు. సో ఈ విధంగా మనకు అర్హుల లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విషయంలో మనకు మున్సిపాలిటీల్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఉంటే సో అటువంటి వారికి మాత్రం పారిశుద్ధ్య కార్మికులకి వెసులుబాటు అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. డైరెక్ట్‌గా పథకం అయితే వర్తిస్తుంది. ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే కారు విషయం చెప్పాను కదా! 4 చక్రాల వాహనం అని. అది మీకు యెల్లో కలర్ బోర్డ్‌లో ఉండే ఆటోలు, టాక్సీలు అలాగే మీకు ట్రాక్టర్లు కావచ్చు. ఇవన్నీ కూడా మీకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. టాక్సీ కాకుండా సొంత వెహికల్ వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం 100% మీరు ఖచ్చితంగా ఈ పథకానికి ఇనెలిజిబుల్ లిస్ట్‌లోకి వస్తారు. ఇక ఈ పథకానికి సంబంధించి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చాలా అంటే చాలా క్లియర్‌గా అనర్హులకు ఏమాత్రం ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ లేకుండా చేసే విధంగా కొత్తగా మనకు ఈ యొక్క ప్రూఫ్స్‌ని కూడా అయితే మనకు ప్రవేశపెట్టారన్నమాట. వాటిలో చాలా అంటే చాలా ముఖ్యమైనది రేషన్ కార్డు. ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి. అలాగే రేషన్ కార్డుతో పాటు కులం, ఆదాయం 2 సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాలి. ఇక ఆధార్ కార్డులో అడ్రస్ అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారై ఉండాలి. అదేవిధంగా మనకు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్స్‌తో పాటుగా బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్ కార్డ్ నెంబర్‌తో లింక్ అయి ఉండాలి. సో ఈ ప్రూఫ్స్ అనేది మన దగ్గర గాని రెడీ చేసి పెట్టుకుంటే మనకు త్వరలో ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో మనకు రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ చేస్తారు. ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్స్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే మనం ఈ స్కీమ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ ఒక డేటా అయితే ఉంది. సో డేటా ఏంటంటే నేరుగా మనకు రీసెంట్‌లీ జరిగినటువంటి P4 సర్వే డేటా కూడా ఉందన్నమాట. అలాగే మనకు ఫ్యామిలీ బెనిఫిట్ సర్వే అనేది రీసెంట్‌లీ చేశారు. మనకు ఓటీపీ ద్వారా చేశారు కదా! సో ఆ సర్వేలో కూడా మనకు అర్హులనైతే టార్గెట్ చేస్తున్నారు. ఇవి 2 కాకుండా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆయా సచివాలయాల్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి అర్హులందరినీ కూడా గుర్తించేందుకు ఇవి 2 డేటా పక్కన పెట్టి మనకు నేరుగా అప్లికేషన్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారండి. చెప్పాను కదా స్టార్టింగ్‌లోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది కాబట్టి స్కిప్ చేయొద్దని చెప్పాను కదా! అదే అనమాట ఇది. మనకు ఈ 2 డేటాను ఆధారంగా తీసుకొని చేస్తారని చెప్పేసి గతంలో మనకు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరిగింది. కానీ దీన్నంతా పక్కన పెట్టి కొత్తగా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇస్తారు. ఈ అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఫిల్ చేసి నేను చెప్పాను కదా ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్‌కి పిన్ చేసుకొని సచివాలయంలో ఇస్తే సచివాలయంలో గ్రామ వార్డు సచివాలయంలో మనం గనక ఇచ్చినట్లయితే వాళ్ళు దానికి సంబంధించి పూర్తిగా వివరాలనేటివి చెక్ చేసి మనకు అర్హత ఉంటే ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్ట్‌లో మన పేరైతే రిలీజ్ చేస్తారు. అర్హుల లిస్ట్‌లో మన పేరు వచ్చిందంటే అప్పుడు మనకు ఈ యొక్క అర్హుల లిస్ట్‌కి సంబంధించి ఆహ్, ఏదైనా ఇబ్బందులు మన పేరు లేకపోతే దీనికి సంబంధించినటువంటి రిమార్క్స్ దగ్గర మనకు క్లారిటీగా అయితే మెన్షన్ చేస్తారు. అక్కడ ఆ రిమార్క్స్‌ని బట్టి మనం మళ్ళీ తిరిగి సచివాలయంకెళ్ళి మన అర్హతను ప్రూవ్ చేసుకుంటే మనకు పథకం అయితే వర్తిస్తుంది. అక్కడ మన సచివాలయంలో పెట్టినటువంటి తాత్కాలిక అర్హుల లిస్ట్ అనేది 5 రోజుల పాటు డిస్‌ప్లే చేస్తారు. 5 రోజుల అనంతరం నేరుగా అర్హులకు సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ కోసం జిల్లా కలెక్టర్ యొక్క ఆమోదంకైతే వెళ్తుంది. జిల్లా కలెక్టర్లు దాన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన అనంతరం నేరుగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసిన 2 రోజుల్లో నేరుగా అర్హుల ఖాతాల్లోకి డబ్బులనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 18,000 రూపాయల చొప్పునైతే ఒకేసారి గుర్తుపెట్టుకోండి 2 విడతల్లో, 3 విడతల్లో, 12 విడతల్లో వేయదు. ఒకే విడతలో 18,000 రూపాయలైతే వేసేస్తుంది. అయితే ఈ పథకానికి ఖచ్చితంగా అయితే మనకు కావాల్సింది ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి మహిళలు కులం సర్టిఫికేట్, ఆదాయం సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి. ఇక మిగిలినటువంటి ప్రూఫ్స్ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గరే ఉంటాయి. ఇవి 2 మాత్రం ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్‌గా మనకు స్కీమ్ అయితే వర్తిస్తూ ఉంటుంది. సో ఇదండి మనకు ఫైనల్‌గా మనకు ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరం అనేది మార్చి నెలతో ప్రారంభమవుతుంది. సో ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది గడిచే లోపల దీనికి సంబంధించినటువంటి పూర్తిగా మనకు ఆన్‌లైన్‌లో కూడా సైట్ కూడా రిలీజ్ అనేది చేయబోతున్నారు. సో ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేసిన వెంటనే నేరుగా అర్హుల ఖాతాలలోకి ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఖాతాల్లోకి సొమ్మునైతే విడుదల చేయబోతుంది. సో మన యొక్క
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల్లో దాదాపు 28 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ఈసారి డబ్బులైతే విడుదల చేసేందుకు దీనికి సంబంధించి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ కూడా అయితే ఏర్పాటైతే చేయబోతున్నారు. సో మనకు మాక్సిమం అన్నమయ్య జిల్లా నుంచి ఈ స్కీమ్‌ని అయితే మనకు లాంచ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఫర్దర్‌గా ఈ స్కీమ్‌కి సంబంధించి ఏమైనా మార్పులు, చేర్పులు గానీ, లేదంటే ఇంకేమైనా సరే మనకు కొత్త రూల్స్ గానీ ఏమైనా విడుదల చేస్తే నేను మీకు మిస్ కాకుండా ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను. మీరు కూడా ఆ యొక్క అప్డేట్‌ని మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో అందరికి కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.